మొదటిగా దేవుని నామానికి నాకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు మరణించినటువంటి ఈ యొక్క శుభ శుక్రవారం దినాన దేవుని యొక్క మరణాన్ని వివరించడానికి, ఆయన సిలువపై పలికినటువంటి ఆ మాటలను వివరించడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి నేను దేవుడిని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఈరోజు ప్రపంచమంతా కూడా యేసుక్రీస్తు ప్రభువారు మరణించినటువంటి ఆ యొక్క మరణ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన్ని ఆరాధిస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క సిలువ మ్రానుపై చనిపోయింది ఎందుకు అని అంటే, ఆధ్యాత్మికంగా పాపం వలన చనిపోయినటువంటి మనందరినీ కూడా బ్రతికించడానికి, ఆయన యొక్క రక్తము ద్వారా మనకు విమోచన ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు యొక్క మరణ ఛాయలను మనము పాత నిబంధన గ్రంథంలో, మనము ప్రతి గ్రంథంలో కూడా మనము చాలా స్పష్టంగా మనం చూడొచ్చు. ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చూడగలిగితే, ఆదాము హవ్వ వారు దేవుని యొక్క కృప పొందుచు ఆ ఏదెను యొక్క వనములో ఎంతో చక్కగా వారు నడిపించబడుతున్నటువంటి ఆ కాలంలో దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించినటువంటి కారణము చేత, దేవుని యొక్క మాట వారు వినకపోవడాన్ని బట్టి, దేవుని యొక్క ఉద్దేశానికి విరుద్ధముగా వారు పాపము చేయడాన్ని బట్టి, దేవుడు తినవద్దు అని చెప్పినటువంటి ఆ యొక్క వృక్ష ఫలమును వారు తినినందుకు దేవుడు వారిని ఏదైనా వనము నుండి బయటికి వెళ్ళగొట్టినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు వారిని ఆ యొక్క ఏదైనా వనము నుండి బయటికి వెళ్ళగొట్టబడక మునుపు దేవుడు వారికి చర్మపు చొక్కాయలను తొడిగించి ఆ తర్వాత వారిని బయటికి వెళ్ళగొట్టినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అయితే నేటి దినానికి చాలా పరిశోధన జరుగుతూ ఉన్నాయి. ఏమన్నానంటే అది ఏ చర్మపు చొక్కాయి అని. కానీ మనము ఆ తర్వాత భాగాలను చదివితే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది, అది ఖచ్చితంగా నిర్దోషమైన గొర్రె పిల్ల యొక్క చర్మము అని. ఇలా ఈ యొక్క నిర్దోషమైన ఈ యొక్క గొర్రె పిల్ల సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా ఉంది. పిల్లరా, అక్కడ ఆ గొర్రె పిల్ల వధించబడ్డం, ఆ యొక్క దాని చర్మము ఈ యొక్క ఆదాముకు హవ్వలకు దేవుడు వారికి తొడిగించడం, వారి యొక్క మానాన్ని, వారి యొక్క సిగ్గును కాపాడడం అనేది మనం చూస్తూ ఉంటాం. ఇలా ఆదికాండంలో మనం చూస్తే, నిర్గమాకాండంలో కూడా పస్కా గొర్రెపిల్లగా మరొక సందర్భంలో అక్కడ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణ ఛాయ మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇలా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణాన్ని పాత నిబంధన గ్రంథంలో మనము ప్రతి చోట కూడా మనం చూడొచ్చు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు శుభ శుక్రవారం రోజున సిలువ మరణము పొందుతారు. అయితే దీనిని పిల్లరా మనము ఏదో ఆచారంగా ఆచరించడం కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు సిలువపై పలికినటువంటి ఆ మాటల యొక్క భావం ఏంటి, ఆ మాటలు వెనక దేవునికి ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి, ఆ మాటలు ఆయన సిలువ మ్రానుపై పలకడంలో గల కారణం ఏంటి అని మనం ఆలోచించగలిగితే ఖచ్చితంగా మనందరూ కూడా దీవించబడతాం, మనందరూ కూడా మేలును పొందుతాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు చనిపోవడానికి ముందు రాత్రి ఆయన పస్కా భోజనం ఆచరించిన తర్వాత ఆయన గెత్సెమనే తోటలోనికి ప్రార్థించడానికి ఆయన వెళ్తారు. అక్కడ గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థిస్తూ ఆయన పలికినటువంటి మాట ఏంటంటే, నీ చిత్తమే సిద్ధించుముగాక అని ఆయన 3 సార్లు ప్రార్థించిన తర్వాత వెంటనే ఇస్కరియోతు యూదా ఆ గెత్సెమనే తోటకు వచ్చి, పిల్లలు కొంతమంది బంట్రోతులను వెంట పెట్టుకుని వచ్చి వారందరి ఎదుట యేసుక్రీస్తు ప్రభువారిని ముద్దు పెట్టుకుని వారిని
యేసుక్రీస్తు ప్రభువును వారికి అప్పగించినట్లుగా మనం చూస్తాం. అయితే వారందరూ కూడా యూదుల మతాచారం ప్రకారము ఆయన మీద ఎన్నో నేరాలు మోపి చివరికి ఆయన్ని రోమన్ గవర్నర్గా ఉన్నటువంటి పిలాతు యొద్దకు తీసుకువెళ్తారు. అయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క ఔన్నత్యం పిలాతుకు కొంత తెలుసు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారికి మరణశిక్ష విధించలేక ఆ యొక్క పిలాతు యేసుక్రీస్తు ప్రభువుని నేనేమి చేయలేను అని అతడు చేతులు కడిగేసుకున్నట్లుగా మనం చూస్తాం. అయితే పిలాతు వెనక 600 మంది ఒక బలమైనటువంటి సైన్యం ఉంది. అయితే ఆ 600 మంది సైనికులు ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువుని అత్యంత కిరాతకంగా అత్యంత బాధాకరంగా యేసుక్రీస్తు ప్రభువును వేధించినట్లుగా యేసుక్రీస్తు ప్రభువును బాధపరిచినట్లుగా మనం చూస్తాం. వారు ఎంతగానో హేళన చేస్తారు. ఏమన్నారు అని అంటే, నీవు యూదులకు రాజువు కదా, కాబట్టి ఇప్పుడు మేము నిన్ను ఒక రాజుగా మేము తయారు చేస్తామని యేసుక్రీస్తు ప్రభువుకున్నటువంటి ఆ వస్త్రాలన్నీ కూడా లాగేసి ఒక ఎర్రని అంగి యేసుక్రీస్తు ప్రభు వారికి తొడిగించి, ఇప్పుడు నువ్వు నిజంగా రాజులాగా ఉన్నావు అని ఒకరంటే మరొకరు గట్టిగా నవ్వడం, అలా అందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువుకు ఆ అంగిని తొడిగించి ఎవరికి నచ్చినట్లు వారు మాట్లాడి ఆయన్ని హేళనాస్పదంగా మాట్లాడుతున్న పరిస్థితి. వెంటనే మరొకడు అంటాడు, ఏమనంటే, నీవు యూదుల రాజువు కదా, కాబట్టి నీకు కిరీటం లేకపోతే ఎలా అని వెంటనే ఒక 4 నుండి 6 అంగుళాలు ఉన్నటువంటి ముళ్ళులతో ఉన్నటువంటి ఒక ముండ్ల కిరీటాన్ని ఆ నెత్తిపై పెట్టి ఎంతో వేదన కలిగే విధంగా, బాధ కలిగే విధంగా, ఆ తల నుండి రక్తం కారే విధంగా ఆ ముండ్ల కిరీటాన్ని ఆ తలపై ఉంచి యేసుక్రీస్తు ప్రభువారు బాధపడుతూ ఉంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆ వేదనకు ఆయన విలవిల్లాడిపోతూ ఉంటే వారు ఎంతగానో నవ్వుతున్నారు. అంత మాత్రమే కాదు, నువ్వు యూద రాజు కదా, ఇప్పుడు మేము నిన్ను గౌరవించాలి, మేము నిన్ను హానర్ చేయాలి, కాబట్టి ఇప్పుడు మేము ఏం చేస్తామనంటే నిన్ను గౌరవిస్తామని ఒక్కొక్కరు వచ్చి 600 మంది యేసుక్రీస్తు ముఖం మీద ఉమ్ము వేసినట్లుగా మనం చూస్తాం. నిజానికి పిల్లరా, ఈ యొక్క పరిస్థితి అంతా చూస్తే ఎంత బాధాకరంగా ఉంది. పిల్లరా, అంత మాత్రంతో అయిపోలేదు. వెంటనే పిల్లరా ఆయన యొక్క ఒంటి మీద ఆ తొడిగించి ఉంచినటువంటి ఆ ఎర్రని వస్త్రాన్ని మరలా తీసేసి ఒక చిన్న గుడ్డ ఒకటి ఆయనకి తొడిగి ఆ భుజాల మీద ఆ సిలువ మ్రానును పెట్టి ఆ తర్వాత వారు అక్కడ నుండి సిలువ యాత్ర ప్రారంభించారు. అక్కడ నుండి వారు యేసుక్రీస్తు ప్రభు వారిని కొట్టుకుంటూ, హింసించుకుంటూ, బాధలు పెట్టుకుంటూ ఆయన చివరికి గోల్గోతా అనేటువంటి స్థలానికి తీసుకొచ్చారు. గోల్గోతా అని అంటే ప్లేస్ ఆఫ్ ద స్కల్ అని అర్థం. అంటే పిల్లర తలకాయి స్థలం అని అంటాం. అయితే పిల్లరా, ఆ స్థలానికి యేసుక్రీస్తు ప్రభువారిని తీసుకొచ్చారు. అంతవరకు కూడా ఎంతో భయంకరంగా యేసుక్రీస్తు ప్రభువును హింసించారు, బాధ పెట్టారు, కొట్టారు. కానీ ఏ ఒక్క దెబ్బకు ఆయన నోరు తెరవలేదు, ఎవరికి ఆయన సమాధానం చెప్పలేదు. అందరూ ఎన్ని రకాలుగా అన్యాయపు తీర్పులు తీర్చినా ఏ ఒక్క మాటకు ఆయన సమాధానం చెప్పలేదు, నోరు తెరవలేదు. దీనిలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆయనకు మన మీద ఉన్నటువంటి ఎనలేని ప్రేమను ఇక్కడ మనం చూడాల్సిన అవసరత ఎంతైనా ఉంది. తర్వాత వారు యేసుక్రీస్తు ప్రభువును ఆ సిలువ మ్రానుపై ఎక్కించి ఎగ్జాక్ట్గా ఆయన్ని ఉదయం 9 గంటలకు సిలువ మ్రానుపై ఆయన్ని వేలాడదీశారు. పిల్లల మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ఆయన సుమారు పిల్లర 6 గంటలు ఆ సిలువ మ్రానుపై ఆయన వేలాడుతూనే ఉన్నారు. అయితే పిల్లర 9 నుండి 12 గంటల వరకు ఆయన 3 మాటలు పలికారు. ఆ తర్వాత 12 గంటలకు ఆ దేశమంతా కూడా భయంకరమైన చీకటి కమ్ముకున్న తర్వాత అప్పుడైనా మిగిలిన మాటలు త్వరగానే పలికినట్లుగా మనం చూస్తాం. చివరికి ఆయన 3 గంటలకు తన తుది శ్వాస విడిచినట్లుగా మనం చూస్తాం. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు ప్రభువారు సిలువపై పలికినటువంటి ఆ మొదటి మాటను వేదనతో
అంతటి శ్రమను అనుభవిస్తూ, అంతటి బాధను ఆయన అనుభవిస్తూ, ఆయన సిలువపై వేలాడుతూ ఆయన పలికినటువంటి ఆ మొదటి మాటను మనము ధ్యానం చేద్దాం రండి. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనాన్ని మనం చూస్తే, లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనంలో ఈ విధంగా ఉంది. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించమని చెప్పెను అనేటువంటి మాటను మనం చూస్తే, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆ సిలువ వేస్తున్నటువంటి వారిని పిల్లరా క్షమిస్తూ ఆయన పలికినటువంటి మాటగా ఈ మాటని మనం చూస్తూ ఉన్నాం. గమనించాలి పిల్లరా, ఇక్కడ మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభువులో క్షమాగుణము అనేది మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఒకసారి ఆ పరిస్థితి అంతా కూడా మనం ఇమాజిన్ చేసుకోగలిగితే, ఒకవేళ అలాంటి శ్రమే గనక మనకు కలిగితే, ఒకవేళ అలాంటి బాధే గనక ఇతరుల వల్ల మనకు కలిగితే, అలాంటి కష్టమే మనకి ఇతరుల వల్ల కలిగితే వారిని మనం ఇలా క్షమించగలమా? కానీ యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఆయన పలుకుతూ అంటున్న మాట ఏంటంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరువురు గనక. పిల్లలు వారంతా తెలిసే చేస్తున్నారు, కావాలని యేసుక్రీస్తు ప్రభువును హింసిస్తున్నారు, అన్యాయపు తీర్పులు తీర్చారు. పిల్లల 12 గంటల వ్యవధిలో సుమారు 6 న్యాయస్థలాలకు యేసుక్రీస్తు ప్రభువారు నడిపించారు. పిల్లరా, రాత్రి వేళ ఖచ్చితంగా తీర్పు తీర్చకూడదు, కానీ యేసుక్రీస్తు ప్రభువుకు రాత్రి వేళ ఆయనకు తీర్పు తీర్చారు. పిల్లరా, ఆయన తరపు వాదించుకోవడానికి అవకాశం లేదు. అన్యాయపు తీర్పులు తీర్చి యేసుక్రీస్తు ప్రభువుని చివరికి ఒక దోషిగా నిలవబెట్టి ఆయన్ని సిలువ వేసేటువంటి ఆ క్రమంలో ఆ సిలువ వేస్తున్న వారిని చూస్తూ ఆయన అంటున్న మాట ఏంటంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించమని ఆయన తండ్రికి ప్రార్థిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ ప్రత్యేకమైన సమయంలో మనందరం కూడా ఈ మాటను ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుని పిల్లలంగా మనలో కూడా ఈ రకమైనటువంటి క్షమాగుణము ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు పిల్లరా, నేను కొన్ని విషయాలు మీతో త్వరగా మాట్లాడతాను, జాగ్రత్తగా విందాం. మొట్టమొదటిగా పిల్లరా, మనలో ఉండాల్సినటువంటి ఆ క్షమాగుణం ఏంటంటే దైవిక క్షమాపణ. దైవిక క్షమాపణ గమనించాలి పిల్లరా. ఈ యొక్క దైవిక క్షమాపణను మనం ఆలోచన చేస్తే, మొదటిగా మనము దేవుని చేత క్షమించబడాలి. మన పాపములు దేవుని చేత క్షమించబడాలి, మన అతిక్రమములు దేవుని చేత క్షమించబడాలి, మన దోషములు దేవుని చేత క్షమించబడాలి. పిల్లరా, దావీదు మనకందరికీ కనిపిస్తాడు. అతడు బెత్షెబాతో అతడు పాపము చేసిన తర్వాత చివరికి ఒకానొక దినాన అతడు తప్పు తెలుసుకుని అతడు చేస్తున్న ప్రార్థన ఒకసారి మనం ఆలోచన చేద్దాం. పిల్లల కీర్తన గ్రంథము 51వ అధ్యాయము 4వ వచనంలో చూస్తే అక్కడ ఈ విధంగా ఉంటుంది. కీర్తన గ్రంథము 51వ అధ్యాయము 4వ వచనంలో ఉన్న మాట ఏంటంటే, నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఏమంటున్నాడనంటే, నేను బెత్షెబాకు విరోధముగా అని అనలేదు. ఏమన్నాడంటే, నేను నీకే విరోధముగా పాపము చేసి ఉన్నాను అనే మాట మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ దావీదు మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవా నీకు అయిష్టమైనది పాపం, నీకు హేయమైనది పాపం, కానీ అలాంటి పాపాన్ని ఈరోజు నేను చేస్తాను. కాబట్టి నేను పాపము చేసినది నీకు విరోధముగా, నీకు నచ్చని కార్యం నేను చేస్తాను, నీకు నచ్చని పని నేను చేస్తాను, కాబట్టి నన్ను క్షమించు. ఈరోజు ఈ మొదటి మాట వింటున్నటువంటి నీవు కూడా గ్రహించాల్సిన మొట్టమొదటి విషయం ఏంటంటే, నీవు కూడా దేవుని చేత క్షమించబడాలి. అంటే దైవిక క్షమాపణ ఈరోజు నువ్వు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదు పాపము చేశాడు, దావీదు తప్పు చేశాడు, దావీదు కూడా తెలిసే చేశాడు, దావీదు కూడా తప్పు తెలిసే చేశాడు. కాబట్టి బెత్షెబా యొక్క భర్తను పిల్లలు ఊరియాను చంపించడం, ఇదంతా కూడా ఒక స్కెచ్ చేసి ప్లాన్ వేసి ఉద్దేశపూర్వకంగానే దావీదు పనంతా చేశాడు.
కానీ ఒకానొక దినాన దేవుని యొక్క పాదాల మీద పడి, ప్రభువా నీకు విరోధముగా నేను తప్పు చేశాను, నీకు విరోధముగా నేను పాపం చేశాను అని దేవుని క్షమాపణ పొందుకోవడానికి అతడు ఎంతగానో ఏడుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ మాటలు ఉంటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు కూడా ఈరోజు క్షమాపణ కొరకు దేవుని పాదాల యొద్ద పడి, దేవా నా తప్పు నీకు తెలుసు, నేను చేసినటువంటి దోషములు నీకు తెలుసు, నేను ఎన్ని విధాలుగా నేను పాపముల్లో నేను జీవిస్తున్నాను, నీకు సమస్తమును తెలుసు ప్రభువా. ఈరోజు నేను చేస్తున్న పాపం నీకు విరోధమైనది, నేను నడుచుకుంటున్న మార్గము నీకు విరోధమైనది, నేను వెళ్తున్న త్రోవ నీకు విరోధమైనది కనుక నన్ను క్షమించు తండ్రి అని ఈరోజు నువ్వు ప్రార్థన చేసి దేవుని ద్వారా నువ్వు క్షమించబడాలి అని నేను దేవుని సేవకునిగా నేను కోరుతూ ఉన్నాను. కాబట్టి ఈరోజు ఒకవేళ ఏ విరోధమైన పాపమైనా, దేవునికి ఏ అయిష్టమైన కార్యమైనా ఈరోజు నీలో జరుగుతూ ఉందా, ఇదిగో దావీదు వలె ప్రార్థన చేద్దాం. దావీదు దైవికంగా దేవుని క్షమాపణ పొందడానికి మొదట అతడు ప్రయాసపడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క క్షమాగుణం అనేటువంటి ఈ యొక్క అనుభవం నుండి ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, నీవు కూడా ఈరోజు నాడే దేవుని చేత నువ్వు క్షమించబడాలి, దేవుని చేత నువ్వు క్షమించబడాలి. అక్కడ కావాలని తప్పు చేస్తున్న వారిని పిల్లరా ఆయన క్షమించిన రీతిగా ఈరోజు నీ జీవితంలో కూడా ఏ తప్పు నువ్వు జరిగించినప్పటికీ కూడా, ఒకవేళ నువ్వు అనుకుంటున్నావు దేవుడు నా తప్పును క్షమిస్తాడా, దేవుడు నా పాపాన్ని క్షమిస్తాడా, దేవుడు నేను చేసినటువంటి అతిక్రమాలను దేవుడు క్షమిస్తాడా అని అనుకుంటున్నట్లయితే ఈ ప్రత్యేకమైన సమయంలో జ్ఞాపకం చేస్తా ఉన్నాను, దేవుడు ఖచ్చితంగా నిన్ను క్షమించడానికి ఒక ఉన్నతమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడు ఈరోజు నీ కొరకు నా కొరకు చనిపోయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మాటలు ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, కాబట్టి మొదటిగా మనము దైవికమైన క్షమాపణను మనము పొందాల్సిన అవసరత ఎంతైనా ఉంది. అంత మాత్రమే కాదు, బైబిల్ గ్రంథంలో మరి ఒక స్త్రీని మనం ఆలోచించగలిగితే ఆమె పేరు మగ్దలేని మరియా. ఆమె కూడా విస్తారముగా దేవుని చేత క్షమాపణ పొందినట్లుగా మనం చూస్తాం. లూకా సువార్త 7వ అధ్యాయము 47వ వచనాన్ని మనం చూస్తే, లూకా సువార్త 7వ అధ్యాయము 47వ వచనంలో మనం చూస్తాం, ఈమె విస్తారముగా ప్రేమించిన గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడునని నీతో చెప్పుచున్నాను, ఎవరికి కొంచెముగా క్షమించబడునో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పెను. ఇక్కడ మనం ఆలోచన చేస్తే పిల్లరా, మగ్దలేని మరిని గూర్చి ప్రభు మాట్లాడుతున్న మాట ఏమని ఉందనంటే, ఈమె విస్తారముగా నన్ను ఏం చేసింది, ప్రేమించింది కనుక ఆమె యొక్క విస్తారం పాపములో నేనేం చేశాను, క్షమించాను. ఒకటి అర్థమైందా మీకు? గమనించాలి, ఇక్కడ మగ్దలేని మరియా యేసుక్రీస్తు ప్రభువును ఆమె ఎంతగానో ప్రేమించినటువంటి ఆ పరిస్థితిని ఇక్కడ దేవుడు మనకందరికీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పిల్లరా, ఆమె యేసుక్రీస్తు పాదాలను ముద్దు పెట్టుకోవడం, అదేవిధంగా ఆయన పాదములకు అత్తరు పూయడం, ఇదంతా కూడా చూస్తే ఆమె ఎంతగా ప్రభువును ప్రేమిస్తుందో మనకి చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. కాబట్టి ఎంత ప్రేమిస్తే ఒక విలువైన అత్తరు ఆయన పాదాలకు పోస్తుంది, ఎంత ప్రేమిస్తే ఆయన ముద్దు పెట్టుకుంటుంది. పిల్లలు ఎంత ప్రేమిస్తే ఆమె ఈ విధంగా ఈ పనులు చేయగలుగుతుంది. ఒకసారి ఆలోచించండి. ప్రభు ఆ మాటనే మాట్లాడుతున్నారు, ఏమన్నానంటే, ఆమె విస్తారముగా నన్ను ప్రేమించింది కనుక నేను కూడా ఏం చేస్తాను, ఆమె యొక్క విస్తార పాపములో నేను క్షమించాను. ఈరోజు ప్రభు నీ విస్తారమైన పాపములు క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనం చేయాల్సిన పని ఏంటనంటే ఆయన్ని విస్తారముగా ప్రేమించడమే. ఈ ప్రత్యేకమైన సమయంలో నువ్వు ఎంతగా అనగా నువ్వు విస్తారముగా దేవుని ప్రేమిస్తే ఆయన కూడా నీ విస్తార పాపములు ఆయన క్షమిస్తాడు అని నేను దేవుని సేవకునిగా నేను తెలియచేస్తూ ఉన్నాను. కాబట్టి మొదటిగా మనము దేవుని చేత క్షమించబడ్డానికి మనము సిద్ధపడదాం. దేవుని యొక్క క్షమాపణ పొందడానికి మనము ఇష్టపడదాం. పిల్లలు గమనించండి, మొట్టమొదటిగా దైవిక క్షమాపణ మనం చూస్తాం. రెండవదిగా మనం ఆలోచన చేస్తే వ్యక్తుల మధ్య క్షమాపణ. రెండవదిగా వ్యక్తుల మధ్య క్షమాపణ. పిల్లరా, ఇది మనం చూస్తే
ఈరోజు క్షమించాలి అనేటువంటి మాట మాట్లాడడానికి వినడానికి చాలా ఈజీగా ఉంటుంది, కానీ క్రియల్లో ఆ పని చేయడానికి మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. ఈరోజు కొంతమంది మాట్లాడతారు ఏమన్నానంటే, నేను చావన్నా చచ్చిపోతాను కానీ వారిని మాత్రం నేను ఏం చేయలేను, క్షమించలేను. ఇంకా వారు చేసిన తప్పునైతే నేను క్షమించలేను, వారినైతే నేను క్షమించలేను, అవసరమైతే చచ్చిపోతాను, నేను ఏదోటి అయిపోతాను కానీ నేను క్షమించాలనుకోవట్లేదు, నేను మరలా వారి ముఖం చూడాలనుకోవట్లేదు, నేను మరలా వారితో మాట్లాడాలనుకోవట్లేదు, నేను మరలా ఇక వారితో కలిసి ఉండాలనుకోవట్లేదు, వారెవరో నేనెవరో అని ఈరోజు కొన్ని విషయాల్లో మనం ఇలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాం. ప్రభు ఈరోజు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీకు వ్యక్తులతో కూడా ఒక చక్కటి ప్రేమ అనుబంధం కలిగి వారు ఏ తప్పు మన ఎడల జరిగించినా వారిని క్షమించాల్సిన అవసరత ఉంది అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఈరోజు ఈ మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడు, కాబట్టి మనందరూ కూడా ఇతరులను ఏం చేయాలి, క్షమించాలి. పిల్లరా, యోసేపు మనకి పాత నిబంధన గ్రంథంలో కనిపిస్తాడు. యోసేపును తన సొంత అన్నలే ఎంత ఇబ్బంది పెట్టారో మనకు తెలియందేముంది. ఈ యొక్క యోసేపును ఎంతగా హింసించారో, ఎంతగా బాధ పెట్టారో అందరూ కలిసి కుట్ర చేశారు. కానీ యోసేపు ఒకానొక దినాన ఐగుప్తులో అతడు రాజంతటి వాడు అయిన తర్వాత ఆ అన్నయ్యలందరినీ కూడా హింసించాడని ఉందా, బాధ పెట్టాడని ఉందా, పగ తీర్చుకోవడని ఉందా, కక్ష సాధించాడని ఉందా? గతించిన దినాల్లో తన విషయంలో తన అన్నలు ఏం చేస్తారో అదంతా జ్ఞాపకం చేసుకుని పంటికి పన్ను చెల్లించాడని ఉందా? లేదు. పిల్లలు, తన అన్నలందరినీ కూడా యోసేపు క్షమించాడు. ఎవరెవరు ఏ మాటలు మాట్లాడారో విన్నాడు, ఎవరెవరు తనను చంపడానికి ఏ సలహాలు ఇచ్చారో విన్నాడు. భయంకరమైన కుట్ర తన కుటుంబం నుండే యోసేపు కలిగింది, కానీ అందరినీ క్షమించాడు. ఈరోజు ఈ మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని బిడలంగా ఈరోజు మనము కలిగి ఉండాల్సిన అనుభవం ఏంటనంటే ప్రేమ. ప్రేమ. ఈరోజు మనకు కీడు తలపెట్టినటువంటి వారిని కూడా మనం క్షమించగలగాలి, మనల్ని బాధ పెడుతున్న వారిని కూడా మనం క్షమించగలగాలి, మన విషయంలో ఇబ్బందులు కలిగిస్తున్న వారిని కూడా మనం క్షమించగలిగితే ఇంతటి క్షమాగుణము వీరికి ఎలా వచ్చింది అని ఖచ్చితంగా ఒకానొక దినాన వారు అర్థం చేసుకుని అది మన ప్రభు యొక్క లక్షణం మనం గుర్తెరిగి ఖచ్చితంగా వారును కూడా యేసుక్రీస్తు యందలి విశ్వాసం ఉంచగలుగుతారు. ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ మాటలు ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, కాబట్టి మనము ఇతరులను క్షమించగలగాలి. పిల్లలు, మన కుటుంబంలో ఉన్న వారిని క్షమించగలగాలి. ఈరోజు తల్లిదండ్రులు, నాకు కూతురు నేను క్షమించనండి, ఎలాంటి తప్పు చేసిందంటే నేను క్షమించనండి, నా కొడుకు తప్పు చేశాడండి నేను క్షమించనండి, ఈరోజు నాకు తోబుట్టలను క్షమించనండి, అయిపోయింది, ఏదో అయిపోయింది. ఈ యొక్క ప్రత్యేకమైన దినాన ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఎవరో ఎరగని వారినే నేను క్షమించాను. ఈరోజు నీ కుటుంబంలో ఉన్న వారిని నువ్వు ఎందుకు క్షమించలేకపోతున్నావు? నీ భర్త నువ్వు ఎందుకు క్షమించలేకపోతున్నావు? కొన్ని సందర్భాల్లో ఏదో వెలేసేసినట్లుగా ఎందుకు మాట్లాడుతున్నావు? ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఇక మీదట క్షమించరాని మాటలు నీ జీవితంలో వినబడకుండును గాక అని నేను దేవుని సేవకునిగా పలుకుతూ ఉన్నాను. ఇక మీదట క్షమాగుణం అనేటువంటి ఈ గొప్ప మన దేవుని లక్షణాన్ని మనం కలిగి ఉందాం ఇతరుల పట్ల. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత మాత్రమే కాదు, దావీదును కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను. దావీదును హింసించడానికే సౌలు తన కుమార్తెను దావీదుకి ఇచ్చి పెళ్లి చేశాడు. ఎందుకనంటే అతడు ఒక అల్లుడుగా దగ్గరైతే దానిని బట్టి అయినా దావీదుని ఏం చేయొచ్చు, చంపేయచ్చు అని అతడు ఒక ప్లాన్ వేశాడు. కానీ ఒకానొక సమయంలో సౌలు రెడ్ హ్యాండెడ్గా దావీదుకి దొరికేశాడు. కానీ అప్పుడు దావీదు ఏమన్నా తెలుసా, అభిషేకించబడిన వాడిని నేను ముట్టను అన్నాడు. అంటే ఇదేంటిది? క్షమాపణ. సౌలు ఒంటరిగా దావీదుకి దొరికినప్పటికీ కూడా తాను చేసిన కుట్ర ఏది కూడా దావీదు జ్ఞాపకం చేసుకోకుండా ఆ సౌలును క్షమించినట్లుగా మనం చూస్తున్నాం. ఇంకా బైబిల్ గ్రంథం నుంచి చాలా విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు, కానీ
ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా నీవు ఇక మీదటైనా ఇతరులను క్షమించేటువంటి అనుభవాన్ని కలిగి ఉండు. ఒకవేళ నీ జీవితంలో ఎవరైనా ఏదైనా తప్పు జరిగించారా, వారి విషయంలో పగ సాధించద్దు, కక్షలు తీర్చుకోవద్దు, కోపాలు పెంచుకోవద్దు, వారిని ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలన్న ఆలోచనలు వద్దు, వారు పాడైపోవాలన్నటువంటి ఆలోచనలు అసలు వద్దు. వారి విషయమే నువ్వు ప్రార్థన చేయి. నేను హింసిస్తున్న వారి కొరకు ప్రార్థించే. తండ్రి ప్రార్థిస్తున్నాడు ఏమన్నానంటే, తండ్రి వీరేమి చేయించున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు. వారి మీద కోపం పెంచుకోలేదు, వారు చేస్తున్న పనిని బట్టి ఏదో కక్ష సాధించలేదు, కానీ వారిని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మనసారా ఆయన చేతుల్లో మ్రేకులు కొడుతున్న వారిని, ఆయన్ని కొరడాలతో కొడుతున్న వారిని, ఇబ్బంది పెట్టిన వారిని అందరినీ కూడా ఆయన క్షమించినట్లుగా, సిలువలో ఆయన క్షమించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మనం ఆలోచన చేయగలిగితే అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయములో మనం చూస్తే అక్కడ స్టెఫన్ అనేటువంటి ఒక స్వార్థికుడు మనకు కనిపిస్తాడు. అతడు ఒకానొక సమయంలో రాళ్లతో కొట్టబడుతూ చంపబడుతున్నటువంటి ఆ సమయంలో స్టెఫను ఒక అద్భుతమైన ప్రార్థన చేశాడండి. మనం అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 60వ వచనం మనం చూడగలిగితే అక్కడ స్టెఫను చేసినటువంటి ప్రార్థన మనకు కనిపిస్తుంది. అతడు మోకాళ్ళుని, ప్రభువా వీరి మీద ఈ పాపము మోపకని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి అతడు నిద్రించినట్లుగా మనము చూస్తున్నాం. ఏమని ప్రార్థిస్తున్నాడు? ఈ పాపము వీరి మీద మోపొద్దు, నన్ను కొట్టి చంపేస్తారన్న పాపం వీరి మీద మోపొద్దు ప్రభువా, వీరిని క్షమించు అని స్టెఫను ప్రార్థిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు నువ్వు రెండవదిగా గ్రహించాల్సిన విషయం ఏంటంటే, రెండవదిగా ఇతరులను క్షమించేటువంటి లక్షణం మనలో ఉండాలి. ప్రభు అదే కోరుతున్నాడు. ఒకటి, నువ్వు దైవికమైన క్షమాపణను పొందాలి. రెండవదిగా ఇతరులను క్షమించే ఆ గొప్ప క్షమాగుణం నీలో ఉండాలి. మూడవదిగా మనం ఆలోచన చేస్తే ఇది స్వీయ క్షమాపణ. మూడవదిగా ఇది స్వీయ క్షమాపణ అంటే మనల్ని మనం క్షమించుకోవడం, మనల్ని మనం క్షమించుకోవడం. ఇంకో మాటలో చెప్పాలంటే మన తప్పును అంగీకరించడం. స్వీయ క్షమాపణ అని అంటే మనల్ని మనం క్షమించుకోవడం, లేక మన తప్పును మనం అంగీకరించడం. ఈరోజు కొన్ని సందర్భాల్లో మన ఒక పరిస్థితులు ఎలా ఉంటాయనంటే, మన జీవితంలో జరిగినటువంటి కొన్ని తప్పులను బట్టి, కొన్ని ఇబ్బందికరమైనటువంటి ప్రతికూలతలను బట్టి నేనెందుకు ఇలా చేశాను, ఇది నా వల్లే జరిగింది, నేను అలా చేస్తుండకూడదు అని మనం చేసిన తప్పును మనమే తట్టుకోలేక మనల్ని మనము హింసించుకునేటువంటి పరిస్థితులు ఈరోజు కనబడుతూ ఉన్నాయి. అవునా? ఈరోజు కొంతమంది ఉన్నారండి, మీకు అర్థమవడానికి నేను చెప్తున్నాను, విపరీతమైన అప్పులు చేసి ఆ అప్పులు తీర్చలేక చివరికి ఏం చేస్తున్నారు అని అంటే ప్రాణాలని తీసేసుకున్నారు. అంటే తమ్మును తాము హింసించుకుంటున్నారు. ఈరోజు కొంతమంది ఎగ్జామ్స్ రాస్తున్నారు, ప్రతిఫలం చక్కగా రాక ఫెయిల్ అయిపోవడాన్ని బట్టి, ఓడిపోవడాన్ని బట్టి ఇక మరలా నేను విజయం సాధించలేను అన్నట్లుగా తమ్మును తాము హింసించుకుని చనిపోతున్న పరిస్థితులు. ఈరోజు చాలామంది పిల్లరా తమ్మును తాము హింసించుకుంటున్నారు, తమ్మును తాము వేధించుకుంటున్నారు, తమ్మును తాము బాధ పెట్టుకుంటున్నారు. ఈరోజు ఇది మరి ముఖ్యంగా నేను నొక్కి ఒక్క నుంచి పలుకుతున్నటువంటి మాట ఏంటంటే, ఈరోజు ప్రస్తుత దినాల్లో చాలామంది తమ్మును తాము హింసించుకునేవారు ఉన్నారండి, తమ్ముడు తాము బాధ పెట్టుకునేవారు ఉన్నారు, కొట్టేసుకునేవారు ఉన్నారు, బ్లేడ్లతో కోసేసుకునే వాళ్ళు ఉన్నారు, ఏమండి ఉరులు పెట్టేసుకుని చనిపోతున్న వారు ఉన్నారు, సూసైడ్లు చేసుకుని. ఈరోజు ఎంతోమంది అని అంటే తమ తప్పును వారు ఏం చేసుకోలేక, క్షమించుకోలేక. ఈరోజు నేనేమంటానంటే, మొదట తప్పును మనము అంగీకరించి ఆ తప్పు మరలా జీవితంలో జరగకుండా ఉండడానికి మనము జాగ్రత్త పడితే, ఆ విషయంలో మనం సరిచేయబడితే ఖచ్చితంగా అది మనకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ దినాన ప్రభు కోరేటువంటి అనుభవం అదే. కాబట్టి ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి ఈ యొక్క మాటలో మనం చివరిగా గ్రహించాల్సిన మూడో విషయం ఏంటంటే, స్వీయ క్షమాపణ మన జీవితంలో మనం కలిగి ఉండాలి. అంటే మనం చేసిన తప్పులను బట్టి
పిల్లరా, మనల్ని మనం హింసించుకోవడానికి లేదు. మనం చేసినటువంటి తప్పులను బట్టి మనల్ని మనమే క్షమించుకుని మరలా తప్పు మన జీవితంలో జరగకుండా, అవును తప్పు చేశాను కాబట్టి నాకు ఈ పరిస్థితి వచ్చింది, తప్పు చేశాను కాబట్టి నేను ఈ స్థితిలోనికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది, తప్పు చేశాను కనుకే నాకు ఈ బాధ కలిగింది అని అర్థం చేసుకుని రియలైజ్ అయ్యి ఇక మరలా జీవితంలో ఆ తప్పు మరెన్నడూను జరగకుండా మనము సరిచేయబడి జాగ్రత్త పడుతూ మనం ముందుకు వెళ్ళగలిగితే దేవుని యొక్క కృప, దేవుని యొక్క సహాయము మనకు తోడుగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ ప్రత్యేకమైన మాటలు వినేటువంటి నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు ప్రభువు శిలువలో పలికినటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించు. కాబట్టి ఇక మీదట ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువు శిలువలో పలికినటువంటి మాటని యొక్క భావాన్ని మనం అర్థం చేసుకుని ఆ యొక్క క్షమాగుణం అంటే పిల్లరా, నేను 3 విషయాలు చెప్పాను కదా. ఒకటి దైవిక క్షమాపణ, రెండవది వ్యక్తుల మధ్య క్షమాపణ, మూడవది స్వీయ క్షమాపణ. ఈ 3 రకాలుగా మనము ఈ యొక్క క్షమాగుణాన్ని కలిగి ఉండగలిగితే అద్భుతమైన దీవెనలను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవుడి మాటను మనందరి హృదయాల్లో ఫలింపు చేయునుగాక. ఆమేన్. అందరూ కూడా తలలో ఉంచిన ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ పరిశుద్ధుడ ప్రేమగల మా తండ్రి, ఇంతవరకు నీ సన్నిధి మాతో ఉంచి ప్రభువా, మీరు శిలువపై పలికినటువంటి మొదటి మాటను ధ్యానించడానికి, ఈ మాటలో మీకున్నటువంటి ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడానికి, ఈ మాట వెనుక మీకున్నటువంటి భావాన్ని ప్రభువా మేము అర్థం చేసుకోవడానికి మాకు మీరు చేసిన సహాయాన్ని బట్టి వందనాలు ప్రభువా. రాబోతున్న దినాల్లో తండ్రి మీ వలె మేము కూడా ఈ గొప్ప క్షమాగుణాన్ని కలిగి ఆధ్యాత్మికంగా తండ్రి మేము బలపడుతూ వ్యక్తిగతంగా ప్రభువా ఈ క్షమాగుణాన్ని కలిగి అనేకులకు నీ ప్రేమను చాటేటువంటి వారిగా మేము ముందుకు సాగడానికి సహాయం చేయమని కోరుతూ యేసయ్య అతి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుచున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్.